వైసీపీకి విజయసాయి రెడ్డి గండంగా మారినట్లు తెలుస్తోంది. నాడు మాజీ సీఎం జగన్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయి రెడ్డి నేడు సాక్షిగా ఉన్నారు. ఇక లిక్కర్ స్కామ్ విచారణలో విజయసాయి నోరు తెరిస్తే వైసీపీకి చుక్కలు కనపడతాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి పేరు బయటపెట్టారు. లిక్కర్ స్కామ్ లో సాయి రెడ్డి వాంగ్మూలం కీలకం కానుంది. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాలిట విజయసాయి రెడ్డి శాపంగా మారారు. అయితే ఒక రోజు ముందే సిట్ విచారణకు వస్తానని చెప్పి విజయసాయి రెడ్డి హాజరు కాలేదు. ఇవాళ సిట్ విచారణకు విజయసాయి రెడ్డి రాలేదు. వివిధ కారణాల వల్ల రాలేకపోతున్నారని అధికారులకు విజయసాయి రెడ్డి సమాచారం పంపారు. మరోవైపు విజయసాయి రెడ్డి ఎందుకు రాలేదు అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారన్న దానిపైన చర్చ నడుస్తోంది. పోలీసులు ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఒక రోజు ముందే సిట్ విచారణకు వస్తానని చెప్పి విజయసాయి రెడ్డి హాజరు కాలేదు. ఇవాళ సిట్ విచారణకు విజయసాయి రెడ్డి రాలేదు. వివిధ కారణాల వల్ల రాలేకపోతున్నారని అధికారులకు విజయసాయి సమాచారం పంపారు. మరోవైపు విజయసాయి రెడ్డి ఎందుకు రాలేదు అన్న దానిపై ఆసక్తి చర్చగా జరుగుతోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సింధు, ముఖ్యంగా ఏదైతే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయనకు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా గత వైసీపీ హయాంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి రెడ్డికు అటు సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా వైసీపీకి సంబంధించి గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి పాలసీ రూపొందించినప్పటి నుంచి కూడా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వర్తించడం, ఆ మద్యం షాపుకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా పూర్తిగా కూడా ఆ నిధులన్నీ కూడా పూర్తిగా కూడా పక్కదారి పట్టించడం, ఆ బాటిల్ తయారీ అయిన దగ్గర నుంచి దాన్ని అమ్మకందారుడి వరకు అందరూ కూడా వైకాపాకి సంబంధించినటువంటి నేతలు మాత్రమే, వైకాపాకి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తలు మాత్రమే అనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. దీనికి సంబంధించి కూడా ఏదైతే నిధులు పక్కదారి పట్టించి అంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి వైసీపీ హయాంలో పూర్తిగా కూడా ఆ లిక్కర్కి సంబంధించి ఏదైతే మద్యానికి సంబంధించి కూడా పూర్తిగా వచ్చిన అందుకు ఆ క్రయ విక్రయాలు జరిగినటువంటి వచ్చినటువంటి దాంట్లో పూర్తిగా కూడా కొంత భాగం ఏదైతే ఆ కనుమరుగు అవటం, వాటికి సంబంధించినటువంటి లెక్కలు, వాటికి సంబంధించినటువంటి ఏవి కూడా తేలకపోవడంతో ఇవంతా కూడా ఈ విషయాలన్నీ కూడా ఈ లావాదేవీలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఏమయ్యాయి అంటూ కూడా ఇప్పటికే అటు సిట్ అధికారులు ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అటు ఏదైతే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్గా చైర్మన్గా ఉన్నటువంటి గతంలో వాసుదేవ రెడ్డికి సంబంధించి కూడా ఇదే వ్యవహారాన్ని ఆయన్ను అదుపులో తీసుకోవడం జరిగింది. గతంలో జగన్కి సంబంధించినటువంటి హయాంలో వీరందరూ కూడా ప్రధానమైనటువంటి ఒక కోటరీగా వ్యవహరించారు. కోటరీగా వ్యవహరించడంతో పాటు ఆ నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించారనేది ప్రధానంగా అటు వైసీపీ నుంచి వస్తున్నటువంటి విమర్శలుగా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఈరోజు విజయసాయి రెడ్డి ఇవాళ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో యాక్చువల్గా ఈ నెల 18వ తారీఖున ఆయన్ను విచారణకు రావాలని సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నేను హాజరవుతానని ముందుగా చెప్పడం, కానీ నిన్న జరిగినటువంటి నేపథ్యంలో నిన్న ఆయన నేను ఒక రోజు ముందుగానే సిట్ కార్యాలయానికి వస్తాను, సిట్కు ముందు హాజరవుతానని ఆయన చెప్పడం, ఈరోజు సిట్ అధికారులందరూ కూడా వచ్చి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం 2వ అంతస్తులో వారందరూ కూడా విచారణ అధికారితో పాటు సిట్ బృందం అంతా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి రాకపోవడం పట్ల పలు అనుమానాలు రేకొచ్చాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు గతంలో కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఆయన ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇందులో చాలా కీలకమైనటువంటి వాటిలోనే గత వైసీపీ హయాంలో కూడా ఆయన ఐటీ సలహాదారుడిగా ఉన్నాడు. ఐటీ సలహాదారుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఆ హయాంలో కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. కాబట్టి వీటికి సంబంధించి విజయసాయి రెడ్డితో మాట్లాడితే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు వైసీపీ నేతలు ఎవరైతే కొన్ని పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్ వెనకాల ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని స్పష్టమైనటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎవరైనా విజయసాయి రెడ్డిని బెదిరింపు కార్యక్రమాలు ఎవరైనా చేసినటువంటి అవకాశం ఉందా, లేదంటే వైసీపీ నేతలు ఎవరైనా ఆయన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఎందుకు విజయసాయి రెడ్డి రాలేదనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు కూడా అటు ఆరాధిస్తా ఉన్నారు. ఎందుకంటే చివరి క్షణంలో అంటే సిట్ అధికారులు వచ్చారు, అటు విచారణ అధికారులు
వచ్చారు, అందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో 10:30కు ఆయన రావాల్సినటువంటి అవసరం ఉంది. 10 గంటలకే విచారణ అధికారితో పాటు సిట్ బృందం అంతా కూడా వచ్చి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ఉన్నారు. అటు పోలీస్ బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎవరైనా ఆకతాయిలు వచ్చినా లేదంటే ఎవరెవరు వచ్చినా సరే కనీసం మీడియాను కూడా ఎవరు అనుమతించినటువంటి అవకాశం ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి చిట్ట చివరి క్షణంలో నేను ఏదైతే విచారణకు రాలేనటువంటి పరిస్థితి, కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అని ఆయన చెప్పడంతో ఇది ఎందుకు జరిగింది అంటే ఆయన సడన్గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారనేటువంటి కోణంలో ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశంగా మారింది. పూర్తిగా కూడా ఇటు వైసీపీ నాయకుల మెడకు ఈ ఉచ్చు బిగుసుకుంటుంది అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శగా వినపడతా ఉంటే, అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా గత 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్కు మాత్రమే ఈ నిధులన్నీ కూడా మళ్ళాయి అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి కనుక బయటకు ఏదైనా ఒక వాంగ్మూలం ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఈ వాంగ్మూలంలో ఎవరెవరి పేర్లు బయటపడతాయి అనేటువంటి క్రమంలోనే విజయసాయిరెడ్డిని ఇటువంటి ప్రోద్బలాలు చేయబోతున్నారు. లేదంటే ఎవరైనా ఆయన బెదిరించేటువంటి అవకాశం ఉంది, భయపెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీని కూడా కాదని ఆయన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి విజయసాయిరెడ్డి ఇవాళ రాకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంటే తర్వాత ఎప్పుడు వస్తారంటే ఇవాళ అయితే రాలేదు, రేపు యాక్చువల్గా రమ్మని నోటీసులు ఇచ్చారు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆయన విచారణ హాజరవుతారో ఆ తేదీని నేను ముందుగానే అధికారులకు నేను వెల్లడిస్తాను, అప్పుడు మాత్రమే నేను వస్తానని కూడా ఆయన చెప్పడం, అధికారులకి ఆయనకి మధ్య కొంత సంభాషణ జరిగింది. దీన్ని మాత్రం అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచారు. కొంత ఎప్పుడు వస్తారనేది మాత్రం ఇప్పుడు కొంత వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. కానీ ఇవాళ రాలేదనేటువంటి అంశం మీద మాత్రం పోలీసులు దీనిపైన కూడా ఆరాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ సడన్గా విజయసాయిరెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారంటే వస్తాననేటువంటి చెప్పినటువంటి తర్వాత మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.